అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే గర్స్ చేయబోతున్నానండి. గర్స్కి ఏమేం కావాలో ఎట చేయాలో చేసి చెప్తాను చూడండి. అన్నిటికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ మధ్య ఒక ఆయన శివ అని ఆయన నేను ఎడారిలో ఉన్నాను, ఒక్కనే ఉన్నాను, చేయలేకున్నాను, పాములు వచ్చినాయి, తేళ్ళు వచ్చినాయి, ఎండ 67 ఉంది అట్లా చెప్పినాడు కదా. నేను మీ కొంతమంది చెప్పినంత బాగా చెప్పకపోవచ్చు అండి, కాకపోతే నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఒకవేళ ఆయన ఎండ విషయంలో ఒకవేళ ఆయనకు అవగాహన లేక చెప్పిండొచ్చు ఆ మాదిరిగా. అది మాత్రం కొంచెము దాంట్లో మాత్రం కొంచెం పొరపాటు చెప్పినాడు. పాములు తేళ్ళు అనే దాంట్లో పాములు అయితే ఖచ్చితంగా ఉంటాయని చాలామందికి తెలుసు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి గల్ఫ్లో పనిచేసే వాళ్ళకి. ఎంతోమంది కూడా ఈ టిక్టాక్లలో యూట్యూబ్లలో అన్ని వీడియోలు తీసి పెడుతున్నారు. పాములు ఈ దువాన్లు లేవేది అన్నీ ఇక్కడ గుడిసెలు వేసుకుంటే గుడిసెలు లేవేది అన్నీ పాములు పోతున్నాయని వీడియోలు పెట్టి చెప్తున్నారు. అవి వెనక్కి పోయేది పాములు, ఎట్లా ఇసుకలో పూడుకొని పోయేది అన్నీ చూపించున్నారు కదా. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? అవన్నీ వచ్చి మన దేశంలో కాదు కదా, అవి ఇక్కడే కదా. అలాంటప్పుడు ఆయన అబద్ధాలు చెప్తున్నారని ఎట్ట అనుకుంటారండి మీరు? ఇంకొకటి వచ్చేసి ఒకవేళ ఆయన చెప్పిండొచ్చు, ఒకటి రెండు పొరపాట్లు చెప్పిండొచ్చు. వీళ్ళు అడిగే ఈ టీవీ వాళ్ళు వీళ్ళు రేటింగ్ కోసమే అన్నీ అడుగుతా అంటే ఈయన చెప్పిండొచ్చు దిక్కు తెలియక. ఒకవేళ చెప్పిండొచ్చు ఆ మాదిరి. ఇంకా చెప్పిన మాట రికార్డ్ అయింది, అది వెనక్కి తీసుకోలేరు కాబట్టి ఇంకా అది రికార్డ్ అయిపోయింటుంది అంతేగాని. ఒకవేళ ఆయన కష్టం పడలేదు, నువ్వు ఇంత మాత్రమే కష్టం పడితే ఎందుకే దీనికే ఇంత ఏడ్చాలా అది ఇది అంటే ఆయనకి ఎంత కష్టం కలిగిందో మనకు తెలియదు. అది వచ్చేసి ఇక్కడోళ్ళు మంచోళ్ళు, ఇక్కడోళ్ళు ఇంకొక అతను పెట్టినాడు అనమాట. ఏం పెట్టినాడంటే ఇక్కడోళ్ళు మంచోళ్ళు, అమ్మాయిని ఆకలినోడికి అన్నం పెడతారు, నీళ్ళు కూడా ఇవ్వలేదన్నారంటే అది మాత్రం నిజమేనండి. మేము మా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకే కొంతమందికి వీళ్ళు బాటిల్లో తెచ్చుకుంటారు నీళ్ళు, అవి మాత్రం తాగేదానికి ఉండదు. ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళకే మాకు కుళాయిలలో తాగమని చెప్తారు. కుళాయిలలో కూడా కొన్ని కుళాయిలకు ఫిల్టర్లు ఉంటాయి, కొన్ని కుళాయిలకు ఫిల్టర్లు కూడా ఉండవు, అయ్యే తాగాల్సి వస్తుంది. ఎవరెవరు కష్టం వాళ్ళకు ఉంటుందండి. మీ కష్టం లేదని మిగతా వాళ్ళకు కూడా కష్టం లేదని అటు చెప్పకండి ఎప్పుడు కూడా. ఇక్కడోళ్ళు మన కడుపు చూసి అన్నం పెడతానంటే అదంతా కళండి. ఏదో కంటి తుడుపు మాటలు మాట్లాడి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు ఇంటి దగ్గర ఉన్న భ్రమ పెట్టి ఇక్కడికి తీసుకురాకండి. ఉన్నట్టు చెప్పండి. వాళ్ళు కష్టమైనా సరే వచ్చి పడతామని వచ్చితే పోనీ, లేదా వాళ్ళు ఇంత కష్టమైతే వద్దులే ఇంటి దగ్గరే సద్ది నీళ్ళు తాగి బతుకుందాం అనుకున్నా కూడా ఏం కాదండి. అది నేను చెప్పాలనుకుంది. దీంట్లో తమిళ అంట ఇవి పెట్టి ఏం పెట్టిందో చూద్దామని అవన్నీ నాకు చేత రావు. నాకు చేత అయింది నేను చెప్పినాను. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు. అది నా తెలివి కాడికి నేను చూసిన నా కళతో చూసిన కాడికి చెప్పినాను అనమాట. అది ఇంకోటి వచ్చేసి ఇంకా ఎంతో ఉందండి చెప్పేది. కాకపోతే చెప్పే అంత టైము అంత నాకు ఈరనమాట. అది నేను ఎన్నో ఈ వంటలు చేసేప్పుడు కూడా నేను తొందరగా చేస్తా ఉంటాను అనమాట. వంటలు కూడా నాకు అంత టైం ఉండదు అనమాట. అది ఈ గర్స్కి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ఈ గర్స్కి వచ్చేసి మనకు ఇది ఎర్ర గోధుమ పిండి కావాలండి. ఇది మరీ ఎర్రది కాదు, ఇది కొంచెము రాయి పిండి మాదిరిగా అట్లా ఉంటుంది. ఒక రవ్వ తెల్లగా, ఒక రవ్వ కలర్గా అట్లా. మరీ ఎర్ర గోధుమ పిండి అయితే ఎక్కువ ఎర్రగా ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. ఇది ఉంది కదా, నేను అది వాడలేదు, ఇంకోసారి చూపించాను. గోధుమ పిండి, ఇది వచ్చేసి నెయ్యి, ఇక్కడ నెయ్యి అంటారు దీన్ని, ఇది జిబ్దా, దీని జిబ్దా అంటారు ఇక్కడ. దీన్ని కాంచి దీంట్లో ఎర్రగడ్డలు ఏంటంటే మసాలా వేసి కాంచి వడగొడతారు, అప్పుడు నెయ్యి అవుతుంది అనమాట. ఇది జిబ్దా అంటే బటర్ కదండి, తెలుసండి అది. ఇది వచ్చేసి యాలకల పొడి, చక్కెర. నేను ఈ డబ్బాలు ఏమైనా ఖాళీ అయిపోతే కన్నా ఈ కడిగేసుకొని దీంట్లో వేసి పెట్టుకుంటాను అనమాట. ఈ గాజు దాంట్లో అయితే కన్నా పగిలిపోతాయి. ఇక్కడ మనం ముందే వరగడ్డారు ఉన్నాము, మళ్ళీ అన్ని పాలు కొట్టినారు అది ఇది అని నన్ను చెప్తా ఉంటారు అనమాట. అది
ఇది వచ్చేసి పాలపొడి అండి. ఈ పాలపొడి కూడా ఇది కాలేదు వింటే నేను పాలపొడి దీంట్లో వేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇది పాలపొడి అనమాట. ఇప్పుడు గరిసె మనం ఎట్ట చేయాలంటే పాలు కూడా, ఉప్పు కూడా కావాలండి, నూనె కూడా కావాలా. నూనె నేను బయటికి తీయలేదు, మళ్ళీ తర్వాత చూపించాను నూనె కూడా. ఫస్ట్ మనము 2 గ్లాసులు గోధుమ పిండి వేసుకుందామండి. ఇది వచ్చేసి పాలపొడి అండి, 1 చెంచా కాచన్ను. ఇవి పాలండి, పాల డబ్బా ఒకటి. ఇంకొకటి రాజంపేట అతను కూడా వచ్చి నాకు ఇంట్లో అంతా బాగానే ఉన్నింది, అయినా కూడా మీరు అక్కడ పోవద్దు, కష్టాలు పడద్దని చెప్తున్నాడు. నిజమే, అది ఆయన చెప్పేదే నిజమే. ఒకవేళ ఆయనకు బాగున్నంత మాత్రం చుట్టుపక్కల చూసింటాడు కదా అతను, కాబట్టి చెప్పింటాడు. నువ్వు ఇక్కడ ఉండేసి మళ్ళీ ఇంటి దగ్గర ఇవి తప్పుగా ఎందుకు చెప్తాను అని అంటే, అతను ఉండే చెప్పినాడు, మీరు కూడా ఉండే చెప్పండి. ఎందుకు ఊరికే ఇంటి దగ్గర వాళ్ళకి ఆశ పెట్టి పాపం ఇక్కడికి వచ్చి కష్టాలు పడి, కొంతమంది కోపుకుంటుంది, కొంతమంది కోపుకుండదు, కొంతమంది ఇక్కడే శవాల ఇంటికి పోతున్నారు. ఉప్పు చూడండి కొంచెమే వేసాను అనమాట, ఊరికి అట్లా చల్లినట్టే, నేనేం కొలత వేయలేదు. ఇప్పుడు వచ్చేసి యాలకుల పొడి వేసుకుందాము. చూడండి, దీన్ని నేను మళ్ళీ జల్లి పెట్టుకుంటాను అనమాట. ఈ తొక్కుడు ఉంది కదా, ఈ తొక్కుడు అంతా మళ్ళీ అరరత్తుగా కనపరాకుండా ఉండేదానికి ఇట్లా జల్లి పెట్టుకుంటాను అనమాట, నున్నగా ఉండేదానికి. ఇక్కడ దిన గండము నూరేళ్ళ ఆవశ్యగా బతకాల్సి వస్తుంది. అట్లంటే మీరెందుకు ఇక్కడుండి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఇక్కడ వచ్చినాము, అయిపోయింది. పద్మవ్యూహంలో చిక్కుకున్నాక ఎట్టో ఒకటి దారి ఎత్తుకోవాలి. అభిమన్యులాగా ప్రాణాలు పోగొట్టుకోలేం కదా. అది నీళ్ళండి. చక్కెర నేను ఇప్పుడు వేయనండి, కొంతమంది చక్కెర దీంతో పాటు వేసుకుంటారు, నేను తర్వాత వేస్తానమాట. చూడండి ఇట్లా కలుపుకోవాలన్నమాట నీళ్ళు వేసుకునేసి. ఇక్కడ ఎంత కష్టం ఉండో చెప్తే కన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో కష్టపడే ఆడవాళ్ళ గురించి, డ్రైవర్ల గురించి, పనులు అదే వీళ్ళు ఉంటారు కదా, ఈ హౌస్ బాయ్ లాగా లేకపోతే మగవాళ్ళు వంట చేసేవాళ్ళు, వాళ్ళ గురించి అంత చెప్పాలంటే ఒక్కొక్కరి జీవితంలోనే ఒక్కొక్క 2-3 సినిమాలు తీయచ్చు. ఇక్కడ గల్ఫ్ దేశాలు కష్టపడే వాళ్ళ గురించి ఊరికే ఫోన్లు ఉన్నాయని కానీ అడ్డం పట్టి చెప్పగాకండి, ఆ మాదిరిగా ఇంటి దగ్గర వాళ్ళు మోసగించగాకండి. అది ఇంటి దగ్గర ఉండి పెళ్ళాం బిడ్డలతో ఉండి ఒక్కొక్కప్పుడు అంటే చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు అనమాట, మా చిన్నప్పుడు చెప్తా అంటే విన్నామన్నమాట. ఒకప్పుడు ఎప్పుడో కరువు వచ్చినప్పుడు 30-40 ఏళ్ళ కిందట కరువు వచ్చినప్పుడు అంట చెట్ల కింద ఆకులు పుల్లతో గుచ్చుకొని తినేవాళ్ళంట, ఆకుల్ని అవి అట్లా చేసుకొని బతికి పిల్లలు సాకున్నారంట. ఇప్పుడు ఇవన్నీ ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూసి అంతా సులభంగా దొరుకుతుందని ఇక్కడ ఈ బాట పట్టి వచ్చాను అంతేగాని అట్లా చేసుకొని బతుకుండే వాళ్ళము, బతుకుండే వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ కరువు వచ్చితే అట్లా ఏరుకొని తినే ఆకులు ఇసిగ్ కూడా కాలిపోతుంటుంది, అట్లా ఆకులు కూడా దొరకవు మనకు. అది ఎడారిలో నీళ్ళు ఉన్నాయని అబద్ధాలు చెప్పకండి, ఎడారి ఎప్పటికైనా కూడా. చూడండి ఈ మాదిరి ఇంకొక కురవ నీళ్ళు వేసుకోవాలా, ఏం పర్వాలేదు. ఇటు ఉంటే కనుక కొంచెము బాగానే ఉంటుంది. ఈ మాదిరి కలుపుకోవాలన్నమాట. చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, పెనం పెట్టుకుందాము. ఈ పెనం వేడెక్కనిచ్చి నూనె వేసుకుందాం అన్నమాట.
చూడండి పెను వేడెక్కింది కదా, నూనె వేసుకుందాము ఒక రవ్వ. అది వేడెక్కనిచ్చామండి. వీళ్ళు ఇవన్నీ చూసి ఇంటి దగ్గర వాళ్ళు రాకుండా చేద్దామని అది ఇది అని చెప్పడం పొరపాటు, మన పొరపాటు అది. ఇంటి దగ్గర వాళ్ళు రావాలా వద్దనేది వాళ్ళ ఇష్టము. ఎందుకంటే ఎన్నేళ్ళ నుంచి ఉన్న 30, 40, 50 ఏళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి శవాలు అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కాలు చేతులు ఇరుగొట్టుకొని వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడే అంకితం చేసి వీళ్ళ కూడిగలు చేసి పోయేవాళ్ళు కూడా ఉన్నారు. అదంతా మర్చిపోయినారా? ఎవరో 100 మందిలో 3, 4 బాగుపడితే అందరూ బాగుపడినారని కాదు. అది వచ్చిన తర్వాత మనం చిక్కుకున్న తర్వాత కష్టాలు పడక తప్పదు కాబట్టి మనం పడుతున్నాము. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోమని చెప్పండి, అంతేగాని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు రాకుండా ఉండేదానికి అబద్ధాలు చెప్తున్నాడు. మీరు చూసినారా అండి? మీరు ఇప్పుడు ఇళ్ళల్లో వంట చేసేటప్పుడు ఒక్క నిమిషము ఇది మామూలుగా ఏసీ లేకపోతే కన్నా ఎంత వేడి అంటే అంత వేడి వస్తుంది తెలుసా. బయట గుడ్లారాలని కూడా ఎంత వేడికి తట్టుకోలేము. అటాడిది బయట ఇసుక కాలిపోతూ ఉంటుంది, రేకులు కాలిపోతూ ఉంటాయి, అన్నీ కాలిపోతూ ఉంటాయి. అవన్నీ వాళ్ళు సాయంత్రం 6, 7 అయినా కూడా బయటకు వచ్చేదానికి ఉండదు. ఒకవేళ 67 ఉండకపోవచ్చు ఎండ, 40 ఉండనిలే, 40 ఉన్నా కూడా మనం ఇళ్ళ దగ్గర చెట్ల కింద ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయని చెట్లు ఎత్తుకొని పోతాము. కరెంటు ఉండకుండా ఫ్యాన్లకు అతుక్కుపోతాము ఇంటి దగ్గర. అటాడిది ఎడారిలో ఇసుకలో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఒక మగ మనిషి కన్నీళ్ళు పెట్టుకున్నాడు చెప్పండి. అనవసరంగా అంత తేలిగ్గా మాట్లాడగాకండి. ఈ పొద్దు అయింది రేపు అయింది కానీ చూడండి, 1, 2 ఆలోచన చేసుకోండి. మేము కష్టపడలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అట్లా కష్టపడలేదేమో, అబద్ధాలు చెప్పినాడేమో తప్పించుకోపోయేదానికి. ఒకవేళ 2 రోజులు ఆలస్యం అంటే, ఒకవేళ ఆయన ఆత్మహత్య చేసుకొని పడి చచ్చిపోయింటే అది కూడా ఆలోచన చేసుకోవాలి కదా. నూనె వేడెక్కింది కదండి, ఇప్పుడు ఇది వేసేసుకుందాం అనమాట. మేము ఇళ్ళల్లో పని చేసే వాళ్ళమే దిన అన్నము 100 ఏళ్ళు ఆవశ్యక బతుకుతున్నాము. అవన్నీ ఆడ ఎడారిలో గొర్రెల కాడంట, అయ్య పావురాలంట, అయ్యంట ఇయ్యంట చూసుకోవాలా. ఏదన్నా మీకు తెలియదు ఏమీ లేదు. కనీసం మన వల్ల ఈ ఒక్క సీమంత పొరపాటు వచ్చినా కూడా మనపైకే నిందలేస్తారు. అసలు మన పొరపాటు లేకుండా కూడా నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు చూసుకోలేదు అని. చూడండి మాదిరి ఇట్లా అనుకోవాలన్నమాట. నాకు ఎడమ చేయి పెద్దగా అలవాటు లేదు కాబట్టి నేను దీంతో బిరిగిరి అనలేకపోయినా ఈ చేతికి తీసేసినాను. అది చేతికి వేసుకోండి, ఇది కప్పాసి తీసేసినా కాబట్టి ఇంకా దీంతో అట్లా అంటాను అనమాట. కుడి చేతికి వేసుకుంటే కన్నా నేను బిరిబిర అదే తీసేసింది అనమాట. చూడండి ఇది ఇట్లా కాలింది కదా, కింద పక్క మంట తగ్గించి పెట్టుకోవాలన్నమాట. ఈ మాదిరిగా ఇట్లా ఆవకాలు కూడా కాలనీయాలండి. చూడండి ఇది ఖర్జూరంతో కూడా చేసుకుంటారు, అది ఒకసారి చేసి చూపించాను. ఇది దీంట్లో ఏం పెద్ద వస్తువులు లేవు కదా అనుకోవచ్చు, అయినా కూడా ఇది బాగా రుచిగా ఉంటుందండి తినడానికి. దీంట్లో మనము తక్కువ చక్కెర వేసుకుండేసి చేసుకోవచ్చు, తింటే కన్నా బాగుంటుంది. ఎక్కువ చక్కెర వేసుకుంటే కానీ ఎగుటు అనిపిస్తుంది, ఎక్కువ తినలేమన్నమాట. అది ఇట్లా